ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగేప్పుడు దాదాపు 70 మంది చనిపోవడం బాధాకరం. ఆ ఘాట్ రోడ్డు రిపేరు మేము గతంలో అనేక సార్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినా కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వచ్చి దీన్ని మాస్టర్ ప్లాన్ చేస్తున్నాం, 600 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తామని చెప్పి 2 సార్లు ముఖ్యమంత్రి వచ్చి కనీసం 6 రూపాయలు కూడా ఇవ్వలేకపోయాడు. నేను మా ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ కొండగట్టును ఇప్పుడు యాదాద్రి అదేవిధంగా వేములవాడ ఏ విధంగా అయితే మాస్టర్ ప్లాన్ తోటి అభివృద్ధి చేస్తున్నారో కొండగట్టును కూడా అదేవిధంగా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఇది చాలామంది భక్తులకు ఇరవేలకు ఈ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి దీన్ని ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఈ టెంపుల్ అన్ని రకాలుగా డెవలప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరితే ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అతి తొందరలో ఏదో ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు కొండగట్టు విజిట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ఈ ఘాట్ రోడ్డు ఇంకా పరిశీలన చేయలేదు. వన్స్ ఒకసారి మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయినాక ఘాట్ రోడ్డు మీద దృష్టి పెట్టాం. ఇప్పటికే R&D మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించాడు. ఈ మాస్టర్ ప్లాన్ ఒక తుది రూపం వచ్చినాక దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కొంతమంది మీడియా మిత్రులు గతంలో ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోయిన చాలామంది కూడా అంగవైకల్యం పొందిండ్రు, వాళ్ళకి పెన్షన్ రావడం మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ యాక్సిడెంట్ గురైన గ్రామాల్లో కొంత స్పెషల్ డ్రైవ్ పెట్టి స్పెషల్గా వారి కోసం ఆ సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతుంది. ఘాట్ రోడ్ నిర్మాణ డిజైన్ లోపలికి అధికారులు గుర్తించారు, అయినప్పటికీ రాకపోకలు కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే ప్రమాదం జరిగినప్పుడే అధికారులు స్పందిస్తుందని చెప్పి భక్తులు చెప్తున్నారు. ఇప్పుడు హెవీ వెహికల్స్ బ్యాన్ చేయడం జరిగింది, లైట్ మోటార్ వెహికల్స్ అయినా వస్తున్నాయి. ఈ వన్స్ ఒక్కసారి ఈ మాస్టర్ ప్లాన్ వచ్చినాక ఆ రోడ్డు వెడల్పు కూడా చేయడం జరుగుతుంది. రోడ్డు విలువ దాదాపు 200 కోట్ల రూపాయలు అవసరమని చెప్పి R&D మినిస్టర్ కోమటిరెడ్డి గారు చెప్తే ఆయనకు సానుకూలంగా స్పందించింది. ఒకసారి ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత ముఖ్యమంత్రి గారు సూచించిన మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అయితే డిజైన్ చేస్తున్నారు ఆ ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత ఈ రోడ్ల మీద డిసిషన్ తీసుకోవడం ఒక 3-4 నెలల్లో దీన్ని ఒక కార్యాచరణ ప్రారంభిస్తుంది. విద్మహే వారపుత్రాయ ధీమహి తన్నో హనుమః ప్రచోదయాత్.